సిద్దిపేట జిల్లా గత రాత్రి కొమరవెల్లి గ్రామ శివారులో చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రేమ్రాజ్ గంజాయి విక్రయిస్తున్న డాన్న సమాచారం మేరకు దాడి చేసి సిద్దిపేటకు చెందిన ముగ్గురు, కొమరవెల్లికి చెందిన 2 యువకుల వద్ద నుండి 60 గ్రాముల గంజాయి, 2 బైక్లు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లిలో అసాంఘిక కార్యక్రమాల మీద మరియు ఈ డ్రగ్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగా కొమరవెల్లి ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఈరోజు వారికి వచ్చిన సమాచారం మేరకు దాసారపుకుంట సమీపంలో ఒక 5 వ్యక్తుల్ని ఈరోజు పొద్దున పట్టుకోవడం జరిగింది. వారిని విచారిస్తే దాంట్లో కొమరవెల్లికి చెందినటువంటి 2 మైనర్ బాలులు ఉన్నారు. 17 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయి ఉండి వాళ్ళ గంజాయి అలవాటై పోతిరెడ్డిపల్లికి చెందినటువంటి ప్రేమ్రాజ్ అనే అతని వ్యక్తితో పరిచయం ఏర్పడి అతని ద్వారా గంజాయి కొనుగోలు చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి యువతకు అమ్మి సొమ్ము చేసుకుంటూ జల్సాలకు అలవాటుపడ్డారు. దాంట్లో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకొక 3 సిద్దిపేటకు చెందిన 3 గంజాయి కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తే వాళ్ళని మొత్తాన్ని 5 అరెస్ట్ చేయడం జరిగింది. సిద్దిపేటకు చెందిన జంగం ఓంకార్, ఎండి సమీర్, మంగునూరి నగేష్ అనే ఈ 3 అరెస్ట్ చేసి ఈ 2 జువెనల్స్ను కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. నోటీసులు జారీ చేసి వీరి వద్ద నుంచి ఒక 60 గ్రాముల గాంజా, తర్వాత 6 మొబైల్ ఫోన్స్, 2 మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈ మేజర్లైనటువంటి నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. మరొకసారి ఈ తల్లిదండ్రులకు అప్పీల్ ఏంటంటే ఈ పిల్లల మీద అబ్జర్వేషన్ పెట్టండి. వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, పనులకు వెళ్తున్నారా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవరితో తిరుగుతున్నారు, సాయంత్రం పూట ఏంది వాళ్ళ పరిస్థితిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి ఇలాంటి కొంతమంది చెడ్డ వ్యక్తులు యువతని పెడమార్గంలో చేయడానికి ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి మన ఏరియాలో ఈ గాంజా లేకుండా చేయాలనే దృక్పథంతో పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను.